హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటూ ఈ వీడియో కంటిన్యూ చేద్దాము. ఈరోజు ఎగ్జిబిషన్ హాల్ అండి. నేను ఎగ్జిబిషన్ హాల్ ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. పార్ట్ 2 కూడా నేను తీసుకున్నవన్నీ చేశాను. ఇది పార్ట్ 2లో ఒకవేళ వస్తే పెడతాను, లేదా నా కలెక్షన్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఈ వీడియో ఒకవేళ కంటిన్యూ అయితే ఇందులో పెడతాను, లేదంటే ఇంకో వీడియో పెడతాను. ఇది మా చెల్లి తీసుకుంది అనమాట. అక్కయ్య తీసుకుని ఇంకా నా దగ్గర లేవు, చెల్లి తీసుకుని ఉందని చూపిస్తున్నాను. చెల్లి తీసుకున్నాను మీకు చూపిస్తాను ఎగ్జిబిషన్లో. మీకు ఒకవేళ హెల్ప్ అవుతుందేమో మీరు కూడా వెళ్తే. ఫస్ట్ వన్ వచ్చి నైటీ తీసుకున్నాను అనమాట. నేను కూడా నైటీ తీసుకున్నాను కదా అక్కడ. ఇది తనది ఒకటే తీసుకుంది అక్కడ. 250 రూపీస్ అనమాట. ఇవి ఏవైనా 250 రూపీస్. ఇది కఫ్తాన్ మోడల్లో ఉందన్నమాట. చాలా క్యూట్ పూబేర్ ఉంది కదా. ఇది కఫ్తాన్ స్టైల్లో ఉందన్నమాట. లూజ్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది అనేసి తీసుకుంది అనమాట సమ్మర్కి. సో ఇది అనమాట. ఇది చాలా క్యూట్ ఉంది, కఫ్తాన్ స్టైల్. ఇందులో వచ్చేసి పూబేర్ ఉంది, పింక్ కలర్. ఇది 250 అనమాట. ఇందులో చాలా ప్రింట్స్ ఉన్నాయండి, చాలా ప్రింట్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అది కొంచెం ఎక్స్పెన్సివ్ కార్సెస్ నైట్ డ్రెస్సెస్. ఇది మాత్రం 250 రూపీస్ అనమాట. ఇతను ఒకటి తీసుకుంది, నేను కూడా తీసుకున్నాను. నా వీడియోలో చూడండి. మేము ఇంకా కాశ్మీరీ స్టాల్స్కి వెళ్ళాం కదా. కాశ్మీరీ స్టాల్స్లో చెల్లి టాప్ తీసుకున్నాను అనమాట. నాకు ఇది భలే నచ్చింది. ఆల్రెడీ నేను ఒకటి తీసుకున్నాను, కొంచెం ఇలాంటి స్టైలే, కానీ ఇది లైట్ వెయిట్లో బాగుందనమాట. ఇది వైన్ కలర్ అనమాట, అది బ్రౌన్ కలర్. ఇది వచ్చి బర్గండీ వైన్ కలర్. ఇది మొత్తం హాఫ్ టాప్, నీ లెంత్ వస్తుంది అనమాట టాప్. దీని కింద మీరు ప్యాంట్ వేయచ్చు, లెగ్గిన్ వేయచ్చు, లేదంటే జీన్స్ కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా. ఇది సమ్ 700 పడ్డట్టుంది తనకి. నాకు తెలిసి నేను ఒక 100 ఎక్కువ ఇచ్చాను. అది కొంచెం గోల్డెన్ థ్రెడ్స్ కూడా ఉంటుంది. ఇది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఎందుకంటే చెల్లి పే చేసింది. మేము అందరం ఒకేసారి షాపింగ్ చేసాం, కానీ పేమెంట్స్ ఒక్కొక్క టైంలో చేసాం కానీ గుర్తులేదు. సో ఇదనమాట. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ అండ్ నైస్ వర్క్ అనమాట. మెటీరియల్ తీసుకున్నాను అనమాట. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి, సూపర్ నచ్చింది, నిజంగా నాకు బాగా నచ్చింది. చెల్లికి కూడా చాలా బాగుంటుంది. ఇదనమాట కాటన్, అంటే మస్లిన్ కాటన్ సాఫ్ట్ మెటీరియల్ అండి. దాని మీద డ్రెస్ ఇలా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ టాప్ అయితేనే మొత్తం ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ తను ట్రావెల్ చేయాలి. పైన నెక్ వస్తుంది, తర్వాత కింద అంతా ఇలా అక్కడక్కడ ఫ్లవర్ వస్తుంది అనమాట. కింద ఇలా హెవీగా ఉంటుంది. ఈ దుపట్టాస్ కోసం మెయిన్ నచ్చిందనేసి దుపట్టా చూడండి ఎంత బాగుంది. ఇలా కింద ఇలా వస్తుంది, మళ్ళీ దుపట్టా పైన ఇలా వస్తుంది అనమాట. పైన కింద ఇలా వస్తుంది వర్క్, మధ్యలో ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. బాగుంది కదా. మొత్తం దుపట్టా ఇదనమాట. కలర్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది 1400 1500, అంటే ఇంకా చాలా తీసుకున్నాం కాబట్టి ఇంకా 1400కి ఇస్తా అన్నట్టున్నారు. నాకు తెలిసి ఇది 1400 పడి ఉంటుంది. 40 తీసుకున్నాను అనమాట చీట్. అంటే ఇది ఓన్లీ కార్డ్ సెట్స్ టైప్లో అనమాట. ఇది టాప్ అండ్ బాటమే ఉంటుంది. ఇదిగోండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది రెడీమేడ్ అండి. ఇందులో చాలా ఉన్నాయి. కాస్ట్ నాకైతే గుర్తులేదు మరి ఎంత తీసుకున్నారో. ఇది నేను తీసుకోలేదు, అక్కయ్య ఇంకా చెల్లి తీసుకుంది. అక్కయ్య వచ్చేసి వాళ్ళ పాప కోసం తీసుకుంది. టాప్ ఇలా నెక్ దగ్గర ఇలా ఉంటుంది. ఇది మొత్తం కలర్ ఇది అనమాట. బాటమ్ వచ్చేసి అంటే కింద బార్డర్ వచ్చి అలా వస్తుంది. కింద నీ లెంత్ నుంచి కింద వరకు వర్క్ ఉంటుంది అనమాట. ఇది కార్డ్ సెట్సే. సో నేను కూడా ఒకటి తీసుకోవాలనిపించింది. ఇప్పుడు నేను చూస్తుంటే నేను కూడా తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. మళ్ళీ మేము చెప్పాను కదా, ఫస్ట్ చూసాము ఒక లక్నోవి షాప్, చాలా బాగుండే అని. అక్కడ మళ్ళీ అక్కడ ఒక డ్రెస్ తీసుకోవాలి కంపల్సరీ, ఇంకా అదే తీసుకుంటాను వెళ్తే. నేను ఒకటి మస్టర్డ్ కలర్లో తీసుకున్నాను మెటీరియల్. చెల్లి వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది బ్లూ కలర్ చూడండి, బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ మీద ఇలా వర్క్ ఉంది నెక్ వర్క్కి. మళ్ళీ తర్వాత అక్కడక్కడ వచ్చేసి ఇలా ప్రింట్స్, అంటే ఈ వర్క్ ఉందన్నమాట. డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుందండి, చాలా క్లాసీ అండ్ నైస్ లుక్ అనమాట. వేసుకుంటే మాత్రం భలే ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా మంచి వర్క్ అనమాట. చాలా బాగుంది, ఇది బ్యూటిఫుల్గా ఉంది. దీనికి మళ్ళీ దుపట్టా కూడా హెవీ వచ్చిందనమాట. ఇదిగోండి దుపట్టా. ఇది దుపట్టా మాత్రం అసలు ఈ దుపట్టా నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ నేను చాలా తీసుకున్నాను, మళ్ళీ తీసుకోలేదు, లేదంటే తీసుకునేదాన్ని. ఇదిగోండి ఇలా ఇదంతా వర్క్ అండి, మొత్తం వర్కే, ప్రింట్ కాదు వర్క్. పైన వచ్చి ఇలా లేస్ లాగా, అంటే ఆ స్టిచ్చింగ్ వర్క్ అలా వచ్చిందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది మొత్తం వర్క్ అనమాట. బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్. ఇదిగోండి ఇలా కింద కూడా సేమ్ అలాగే వచ్చి మధ్యలో ఇలా వస్తుందన్నమాట మొత్తం వర్క్. భలే ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్ అని చూడండి. బ్లూ కలర్ది. ఇది మంచిగా రెడీ అయ్యి ఆక్సిడైజ్డ్ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకుంటే నెక్ ఇంకేం వేసుకోవద్దు, బాగుంటుంది. చాలా క్లాసీగా నైస్గా
భలే ఉంటుంది కాశ్మీరీ స్టైల్లో. అక్కడ చెల్లి తీసుకుంది. నాకు తెలిసి ఇది కూడా 1350, ఇంకా లాస్ట్ 1350 ఇచ్చాం మేము. ఫస్టే ఆ కాస్ట్ ఇస్తే మేము అన్నీ తీసేసుకునే వాళ్ళం. సెలెక్ట్ చేసాం, చాలా స్పెండ్ చేసాం. 1 అవర్ అదే షాప్లో ఉన్నాము. చాలా చూసి 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 నచ్చి సెలెక్ట్ చేసుకున్నాం. 1350కి ఇచ్చుంటే అన్నీ తీసుకునే వాళ్ళం, కానీ స్టార్టింగ్లో ఇవ్వలేదు, లాస్ట్లో ఇచ్చారు. మళ్ళీ వస్తాయి. ప్యాంట్స్ తీసుకున్నాం అనమాట. చెప్పాను కదా జీన్స్లో తీసుకుంది 200 రూపీస్ దగ్గర అని. ఇదనమాట. తను ఇది ఆఫీస్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు, క్యాజువల్గా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని తీసుకుంది. పాకెట్స్ ఉన్నాయి. సో ప్యాంట్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. లూజ్గా ఉంది, కంఫర్టబుల్ ఉంటుంది. ఓన్లీ సైడ్ పాకెట్స్ ఉన్నాయి అనమాట. క్వాలిటీ, ఇది మెటీరియల్ కూడా బాగుందండి. అసలు 200కి జీన్స్ ఎలా అమ్ముతున్నారు అని నాకు అనిపించింది. కాకపోతే ఒక దాంట్లో కొంచెం ఇలా డ్యామేజ్ ఉందనమాట. అందుకని నేను ఒకటి ఇచ్చేసాను నేను తీసుకున్నప్పుడైతే. కొంచెం చూసి తీసుకోండి, అంటే 200ది కదా, కొంచెం చూసి తీసుకోండి. అక్కడక్కడ స్టిచ్చెస్ కానీ ఊడిపోయి ఉంటాయి, లేదంటే ఏమైనా డ్యామేజ్ ఉంటుంది, చూసి తీసుకోండి. కొన్నిసార్లు చీకట్లో మనకు కనిపించదు. కొద్దిగా కేర్ఫుల్గా ఉండి చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇది సెకండ్ ప్యాంట్ అనమాట. నేను తీసుకుని కొంచెం డార్క్ కలర్లో. దీనికి మళ్ళీ ఇలా థ్రెడ్స్ కూడా వచ్చాయి. దీనికి కూడా సైడ్ పాకెట్స్ వచ్చాయి, బ్యాక్ పాకెట్స్ లేవు. ఇది చాలా క్లాసీ ఉందన్నమాట. ఇది కింద వచ్చేసి ఇలా వస్తుంది ప్యాంట్. ఇది కొంచెం నార్మల్ ప్యాంట్ టైప్ అనమాట. సో ఇది కూడా 200 అనమాట. సో తను చెల్లి వాళ్ళ పాప కోసం నైట్ డ్రెస్సెస్ తీసుకుందన్నమాట. 250కి నైట్ డ్రెస్సెస్ అక్కడ బాగున్నాయి, యాక్చువల్గా చాలా బాగుంది. సో ఫస్ట్ నైట్ డ్రెస్ వచ్చి ఇదనమాట. అంటే 250 ప్లస్ కొంచెం పెద్ద పిల్లలకైతే 350 అనమాట. ఇది చిన్న వాళ్ళకి 250 ఇలా ఉందన్నమాట. బాగుంది. ఇది మినీ మౌస్ది వచ్చింది అనమాట. ఫుల్ హ్యాండ్స్ తీసుకుంది, ఎందుకంటే తనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఎక్కడ ట్రావెలింగ్లో కూడా ఇబ్బంది ఉండదు. షార్ట్ హ్యాండ్స్ వద్దు అనేసి ఫుల్ హ్యాండ్స్ తీసుకుంది అనమాట. సో ఇది ఫస్ట్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, అందులో డిఫరెంట్ ఉన్నాయి, మీరు చూసి తీసుకోవచ్చు. చాలా బాగుంది, సాఫ్ట్, మంచి. అంటే పిల్లలకి సాఫ్ట్వే వేయాలి కదా, ఇది వాష్ చేసే వేస్తుంది. వాష్ చేయాలండి ఏదైనా పిల్లలకి కొన్నప్పుడు. ఇదనమాట క్రిస్మస్ ఈ శాంటా థీమ్. ఇది చాలా క్యూట్, నాకైతే ఇది బాగా నచ్చింది. దీనికి ప్యాంట్ అనమాట. ప్లస్ ఇదనమాట. ఇది పింక్లో తీసుకుంది. ఇది బాటమ్ వచ్చేసి. దీని మీద అయితే మ్యాజిక్ క్వాలిటీ టైమ్ అని ఉంది, మరి ట్యాగ్ కూడా ఉంది. ఇది కూడా క్యూట్ ఉంది. వచ్చి ఇదనమాట తను తీసుకుంది. ఇది లావెండర్ కలర్లో స్టార్స్ ఉన్నాయి దీని మీద. ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. 4 సెట్స్ తీసుకున్నాను అనమాట. 250 ఈచ్. నేను బగల్పూరి స్టాల్లో నేను మెటీరియల్స్ తీసుకున్నాను కదా, అలాగే మమ్మీకి శారీ తీసుకున్నాను కదా, సేమ్ అదే స్టాల్లో చెల్లి వచ్చేసి డ్రెస్ తీసుకుంది అనమాట. ఇది మధుబని ప్రింట్ అనమాట. మధుబని ఆర్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆర్ట్ వర్క్ అనమాట. బాగుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుంది. ఇలా మధుబనిలో ఎక్కువ మనుషులు, మన హిస్టరీ గురించి అవే ఉంటాయండి. చూడండి ఎంత బాగుంది. ఇది టాప్ అనమాట. బాగుంది. బాటమ్ వచ్చేసి ఇది ప్లెయిన్ వస్తుంది. దీనికి దుపట్టా వచ్చి ఇలా వస్తుంది అనమాట. దుపట్టా చూపిస్తాను. పికాక్స్ వస్తాయి, ఇలా పికాక్స్ వస్తాయి. సైడ్లో చిన్న బార్డర్ వచ్చింది. మళ్ళీ కింద వచ్చేసి మళ్ళీ సేమ్ డ్రెస్ మీద ఉండే ప్రింట్ వచ్చింది అనమాట. కింద మళ్ళీ పైన సేమ్, ఇంకా 2 సైడ్స్ ఎండ్స్ ఆఫ్ దుపట్టా అలా వచ్చింది. బాగుంది చూడండి. లాస్ట్లో కాటన్ చెప్పాను కదా, బెంగాలీ కాటన్ దగ్గర అని. ఇది మమ్మీ కోసం తీసుకున్నమాట. బెంగాలీ కాటన్లోనే ఇది కొంచెం ప్రింట్ వర్క్ వచ్చింది శారీ అనమాట. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్. ఇలా ఉంటుంది శారీకి. ఇంకా ఇటు సైడ్ అంటే పళ్ళు కింద చెంగులు, పళ్ళు దగ్గరకు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది పళ్ళు. ఇది ఇంకా బెంగాలీ కాటన్ అండి. దీనికి ఇంకా మనం ఇది యాక్చువల్గా బయట అంత ఈజీగా అంటే దొరుకుతాయి, కాకపోతే ఎంత బెంగాలీ కాటన్ క్వాలిటీవి బయట దొరకదు. ఎగ్జిబిషన్లో మాత్రం చాలా మంచి బెంగాలీ కాటన్ మేము ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. మమ్మీకి 900 పడిందండి శారీ. ఇది 1500 చెప్పారు, ఎందుకంటే దీని మీద చాలా వర్క్ ఉంది కదా. సింపుల్వి ప్లెయిన్వి కూడా ఉన్నాయి 600 to 1000 వరకు. ఇది మాత్రం 1500 చెప్పి లాస్ట్కి ఇంకా 2 తీసుకుంది కాబట్టి 900కి ఇచ్చారు. కలర్ వాళ్ళ అత్తయ్యకి తీసుకుంది అనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. సిమిలర్, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా సేమ్ అదే తను వాళ్ళ అత్తయ్య తీసుకుంది. అంటే తను ఈ శారీ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది, కాకపోతే ఇది వద్దని చెప్పి 2 తీసుకుంది. వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు బై మిస్టేక్గా ఈ శారీ కూడా ప్యాక్ చేస్తారనమాట. సో మేము కాంటాక్ట్ చేసాం వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి తీసుకుంటాం, మీరు కొనుక్కుంటారంటే వద్దు, ఆల్రెడీ 2 తీసుకున్నాం కదా, మాకు వద్దు అంటే, సరే మీ అడ్రస్ చెప్పండి, మేము 2-3 డేస్లో తీసుకెళ్తా అన్నారు. సో వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తా అన్నారు. శారీ ఏమో ఇలా ఉంటుందన్నమాట.
ఇది ప్లెయిన్, ఇంకా కింద ఇది కూడా 1500 చెప్పారు, ఎందుకంటే కింద ఈ వర్క్ కోసం అనమాట. పాపకి హ్యాండిల్స్ చూద్దామని చూసిందనమాట. సో ఇది ఒకటి తీసుకుందనమాట. ఆల్రెడీ ఇది పింక్లో తన దగ్గర ఉందనేసి ఈ బ్లూ తీసుకుంది. ఇది 350 చెప్పి లాస్ట్కి 200కి ఇచ్చారు. చాలా క్యూట్ ఉంది కదా, ఎంత బాగుందో బుజ్జి పాపకి. నాట్ ఇది 250 తగ్గించలేదు, ఇది ఇంకా 250కి తక్కువ రావాలని చెప్పారు. ఇంకా ఇది 250 తీసుకున్నాం అనమాట. మంచి బాక్స్లో అడిగాము, బాక్స్లో ఇచ్చారు. ఇది 250 పడింది, ఇది 200 అనమాట. ఈ 2 పేర్స్ ఆఫ్ షూస్ తీసుకుంది. నాకు వచ్చి అప్పటికి కాలు నొప్పి చాలా అయిపోయింది అనమాట. సో నడవలేకపోతుంటే నాకు ఇలాంటి దాంట్లో కావాలి చూద్దాం కంఫర్ట్ ఉంటుందో లేదో అంటే అక్కడ ఇది ఒక కలర్, ఇంకో ఏదో కలర్ ఉంది. ఆ సైజ్ నాకు లేదు, నా సైజులో ఇది ఒక్కటే ఉంది, చిన్న సైజులో తీసుకున్నా. ఇంకప్పుడు ఇది నాకు కాలు నొప్పి వేసినప్పుడు ఇది వేసుకుంటే చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా నేను వాక్ చేయలేను ఆ చెప్పుల్లో అయితే అని ఈ చెప్పులు తీసుకున్నాను. ఇది 350 చెప్పి లాస్ట్కి 300 ఇచ్చారు, అస్సలు తగ్గించలేదు. ఇంకా పింక్ కలర్ నాకు యాక్చువల్లీ ఈ కలర్ వద్దని, ఎందుకంటే చూడండి ఆల్రెడీ ఒక్కసారి వేసుకున్నందుకే డస్ట్ అయిపోయింది. వేరే కలర్స్ తీసుకుందాం అనుకున్నా, నాకు అసలు ఎందుకో పక్కన షాప్లో ఉందని నేను చూడలేదు అసలు. ఇంకా నేను ఈ షాప్లో తీసుకున్నాక అరే ఇక్కడ ఉంది కదా ప్లెయిన్ వేరే కలర్స్లో, డార్క్ కలర్స్లో అని అనుకున్నాను. ఇంకా ఎగ్జిబిషన్ బయటకు వచ్చిన తర్వాత పాప కోసం చిన్న చిన్న టాయ్స్ తీసుకున్నాను, తను ఏడుస్తుందని. ఒక మ్యాజిక్ స్లేట్ తీసుకున్నాను అనమాట. మ్యాజిక్ స్లేట్ నా దగ్గర ఫోటో లేదు, ఉంటే పెడితే తను ఆడుకుంటుంది. ఇంకా పప్పీ హౌస్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అనిమల్స్ చిన్నది కలెక్షన్ ఒక పౌచ్ తీసుకున్నాను, అది కూడా తన దగ్గర ఉంది. ఇది కూడా తన దగ్గర ఉంది, కాకపోతే బాక్స్ ఉంది అనమాట. పప్పీ హౌస్ తెలిసే ఉంటుంది కదండి, ఇదిగోండి ఇలా కాయిన్ పెడితే బయటికి పప్పీ వస్తుంది ప్రెస్ చేస్తే, అలా అనమాట. ఇది 180 చెప్పి 130కు, 150 చెప్పి 130కి ఇచ్చింది. ఇంకా 100 ఇంకా నేను 100 రూపీస్కి ఏం బార్గెన్ చేస్తామని ఇంకా అవి 100 తీసుకున్నా. ఇది 130కి ఇచ్చింది అనమాట, 150ది. సిస్టర్ తీసుకుందనమాట, అక్కే తీసుకున్న డ్రెస్సెస్. ఇవి కోటా డ్రెస్సెస్ అనమాట, చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇది 1500 1400 పడింది. ఈ గ్రీన్ కలర్ కూడా అనమాట, కోటా ప్యూర్ కోటా స్టాల్ ఉంది ఒకటి, అక్కడ తీసుకున్నారు. చాలా బాగుంది, ఇదైతే ఒరిజినల్ కోటా అనమాట. 2 డ్రెస్సెస్ తీసుకున్నారనమాట. ఇవి వచ్చి కాశ్మీరీ వర్క్లో తీసుకున్నారనమాట. కుర్తా సెట్, ఇది కార్డ్ సెట్స్ టైప్లో చాలా బాగుంది. ఇది దుపట్టా కూడా ఉంది దీనికి, అది మెటీరియల్ సారీ, ఇది సేమ్ నా లాంటిదే అనమాట డ్రెస్, అక్క కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి కార్డ్ సెట్స్ అనమాట. ఇందాక మెటీరియల్ వచ్చేసి ఐ థింక్ 1500 2000, ఇది కార్డ్ సెట్ అనమాట. సేమ్ 1500 పడిందని చెప్పింది. మా చెల్లి కూడా తీసుకుంది ఇలాంటిది. ఇది ఫ్రంట్ బ్యాక్ 2 వర్క్ ఉందనమాట, హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుంది. చాలా బాగుందనమాట. ఈ కార్డ్ సెట్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ సేమ్ నేను తీసుకున్న పష్మినీ షాల్ లాంటిది సేమ్ అక్కయ్య కూడా తీసుకుందనమాట. నా హాల్ వీడియోలో చూసుంటారు కదా, సేమ్ అనమాట. ఇది ఇంకొకటి, ఇది 450 పడింది, అదైతే 1600 1800 అండి పడింది. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది కాశ్మీరీ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అండి, 1500 పడ్డాయి. ఇది దుపట్టా అయితే చాలా బాగుంది, క్రీమ్ కలర్ మీద ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇది కుట్టించుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. దుపట్టా చూడండి వర్క్ ఎంత బాగుందో, హ్యాండ్మేడ్ వర్క్ అనమాట ఇదంతా. ఇది కూడా ఇంకో మెటీరియల్ అండి, ఇది కూడా 1500 పడింది. దీని దుపట్టా అయితే చాలా హైలైట్, నాకు బాగా నచ్చింది. దుపట్టా చూడండి ఎంత బాగుందో. ఇది బ్లూ అనమాట, డార్క్ బ్లూ కలర్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు, సూపర్ అసలు, అంటే ఇంకా హైలైట్. ఇది ఇంకో మెటీరియల్ అనమాట, ఇది 1500 అనుకుంటాను, నాకు తెలిసి 1400 పడ్డట్టుంది. లాస్ట్ చెప్పాను కదా ఒక షాప్ ఫస్ట్ చూసి మళ్ళీ లాస్ట్లో వెళ్ళి తీసుకుందని, ఆ షాప్లో అనమాట. ఇది అక్కయ్య తీసుకుంది. ఇది వచ్చేసి కుర్తా అనమాట, 700 అనుకుంటా. ఇది 750 700, ఇలాంటి 600 కూడా ఉన్నాయి. వర్క్ ఉన్నది ఇట్లా ఉంటే 700 అనమాట. ఇది సైజ్ బాగా దొరికింది, చాలా బాగుంది. పాంపామ్స్ ఉండి సైడ్లో ఇలా డోరీలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి 500 అండి. ఇదే షాప్లో నేను కూడా తీసుకున్నాను డ్రెస్, నా హాల్లో చూసుంటే. కుర్తా వచ్చి 500, అది చూడి ప్యాంట్తో పాటు అయితే 700 800 పడింది. ఇది అక్క వాళ్ళ పాప తీసుకుంది. ఇది 250 రూపీస్కే వచ్చిందండి, చాలా బాగుంది అక్కడ ఫిక్స్డ్ ప్రైస్లో. ఇది సైజెస్ మాత్రం ఇవే అనమాట, దీని తర్వాత సైజెస్ లేవు, కానీ చాలా బాగుంది. 250 రూపీస్ అంటే వర్త్ ఇట్ అనిపించింది. ఇది వచ్చేసి ఫస్ట్ మేము షాల్స్ తీసుకున్న దగ్గర తీసుకున్నాము, 650 పడింది. అక్కే వాళ్ళ పాప తీసుకుంది. ఇది ప్యూర్ పష్మిన్, అది కాటన్, క్వాలిటీ మాత్రం బాగుంది. ఇది 99 రూపీస్ అండి, పాపకు తీసుకుంది. తను అసలు ఇవ్వనివ్వట్లేదు, మొత్తం లాగేసుకుంటుంది అనమాట. ఇది బాగుంది కదా, ఓకే అండి, 4-5 టైమ్స్ వేసినా చాలు. ఇది కూడా 99 అంటే 100 అనుకోండి. ఇది కూడా బాగుంది, ఇది కొద్ది పెద్దగా ఉంది, ఫుల్ అనమాట, మొత్తం ఫుల్ ఉంటుంది, బాగుంటుంది, అస్సలు వదిలట్లేదు. నా నైట్ డ్రెస్ అని అలా అలా ఉందన్నమాట, పట్టుకొని అట్లా ఎవరిని. ఇది వచ్చేసి 250 అనుకుంటా, 250 350 అండి, చాలా స్టీల్ డీల్ అనిపించింది నాకైతే. ఇది చాలా బాగుంది వర్క్ అంతా. ఇది అక్క వాళ్ళ పాప తీసుకుంది, చాలా ఉంది. ఇది ఒక
డ్రెస్ అనమాట, సేమ్ నా అలాంటిది. ఇది అన్నమాట మొత్తం షాపింగ్ హాల్. ఇది చెల్లి తీసుకుందనమాట. మీకు ఏమైనా నచ్చితే చెప్పండి ఎలా ఉందనేసి. మీరు కూడా షాపింగ్కి వెళ్ళారా, ఏమైనా పర్చేస్ చేశారా ఎగ్జిబిషన్లోకి? ఎగ్జిబిషన్ అయితే ఇది 86th 87th ఇయర్ ఎగ్జిబిషన్ అనమాట. ఇట్స్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. ఒకవేళ మీరు లోకల్ అయితే పక్కా వెళ్ళి చూడండి. బట్ లేదు, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ప్లాన్ చేస్తే జనవరి టైం టు ఫిబ్రవరి అంటే స్టార్ట్ ఆఫ్ జనవరి టు ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ టైంలోనే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అన్నమాట ఎగ్జిబిషన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, లేదంటే నచ్చుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.